హాయ్ అండి అందరికీ. ఈరోజు మటన్ కర్రీ ఎలా చేయాలో నా స్టైల్‌లో చూసేద్దాం రండి. నేనైతే కేజీ మటన్ తీసుకున్నానండి. ఇందులో టమాటా, మిర్చి, ఆనియన్ కట్ చేసుకొని పక్కన పెట్టండి. ఆ తర్వాత కడాయిలో ఆయిల్ పోసుకొని ఇందులో లవంగాలు, మిరియాలు, స్టార్ పువ్వు వేసుకోవాలండి. ఆయిల్ వేడెక్కాక ఇందులో కట్ చేసుకున్న ఆనియన్స్ వేసి ఫ్రై చేసుకోవాలండి. ఈ కడాయిలో ఆయిల్ వేడెక్కడానికి కొంచెం టైం పడుతుందండి. ఆనియన్స్‌ని బాగా ఫ్రై అవ్వనివ్వండి. కొద్దిసేపు మూత పెట్టేయండి. ఆ తర్వాత ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో మిర్చి యాడ్ చేయండి. మిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులో టమాటా ముక్కలు వేసుకోండి. ఈ టమాటా ముక్కలు కూడా ఆయిల్‌లో బాగా ఫ్రై అయ్యేంత వరకి ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత కొద్దిసేపు మూత పెట్టి పక్కన పెట్టేయండి ఇవన్నీ ఫ్రై అయ్యేంత వరకి. ఇవన్నీ ఇలా ఫ్రై అవ్వాలండి. మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకి ఫ్రై అయిన తర్వాత ఇలా ఫ్రై అవ్వాలండి మంచిగా. ఇలా ఫ్రై అయిన దాంట్లో కొద్దిగా అల్లం పేస్ట్ వేసి అల్లం పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోండి. అల్లం పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేయండి. ఈ అల్లం పేస్ట్ని కూడా బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్లో. ఇదంతా బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. కొద్దిసేపు ఫ్రై చేయండి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందులో మటన్ వేసుకోండి. మటన్ అంతా వేసి బాగా కలిపి కొద్దిగా సాల్ట్ వేసి మూత పెట్టి పక్కన పెట్టేయండి కొద్దిసేపు ఉడికేంత వరకు. మటన్ కొద్దిగా ఎక్కువసేపే ఉడకాలి కదండి, అందుకే ఎక్కువసేపు ఉడికించుకోండి మటన్. ఇలా కుండలో ట్రై చేయండి. మటన్ టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. మటన్ బాగా ఉడికిన తర్వాత ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఉడకబెట్టండి. కొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. ఆ తర్వాత వాటర్ అంతా ఇలా పైకి వచ్చేంత వరకు ఉడికిన తర్వాత ఇందులో కొద్దిగా పసుపు వేసి కలిపి వాటర్ అంతా చిక్కబడేంత వరకు ఉడకబెట్టండి. ఇలా చిక్కబడాలండి, ఇలా ఫ్రై అవ్వాలి. ఆ తర్వాత ఇందులో కొద్దిగా కారం పొడి, కర్రీకి సరిపడేంత కారం పొడి వేసుకోండి. కారం పొడి వేసి మూత పెట్టి కొద్దిసేపు ఒక 20 మినిట్స్ ఉడకనివ్వండి. ఆ ఉడికిన మటన్ని ఇలా ఇలా అవుతుందండి. ఇంకొద్దిసేపు మూత పెట్టి ఉడకనివ్వండి. ఇలా ఉడికిన మటన్లో గ్రేవీ కోసం కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఆ గ్రేవీ కూడా చిక్కబడేంత వరకు ఉడకబెట్టండి. ఈ మట్టి కుండలో కర్రీ తొందరగా అడుగంటుతుందండి, అందుకే జాగ్రత్తగా స్టవ్ సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి కర్రీని. ఇందులో వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ అంతా ఇలా చిక్కబడాలండి. ఆ తర్వాత ఇందులో గరం మసాలా వేసి ధనియాల పౌడర్, కొత్తిమీర వేసి పక్కన పెట్టేయండి. అంతేనండి, చాలా సింపుల్ అండి ఈ కర్రీ. మా ఇంట్లో వాళ్ళకి చాలా ఇష్టం అండి ఇలా కుండలో మటన్ కర్రీ చేస్తే. మీరు కూడా ఒక్కసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుందండి. మనం నార్మల్ కడాయిలో చేసేదానికంటే ఈ మట్టి కడాయిలో చేయండి, టేస్ట్ కొంచెం వేరే ఉంటుందండి, బాగుంటుందండి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ అండి కర్రీ ఇది. ఇంతేనండి, చాలా సింపుల్. నా స్టైల్లో మటన్ కర్రీ రెడీ అండి. ఒక్కసారి ట్రై చేయండి. ఇది చపాతీకైనా రైస్కైనా చాలా బాగుంటుందండి కర్రీ. ఓకేనండి, అందరికీ బాయ్.